అందరికి ముందుగా నమస్కారం. మనం ప్రీవియస్ వీడియోలో నూతనంగా మార్కెట్లో విడుదలైనటువంటి చిరంజీవి సార్ ఎకానమీ బుక్ థర్డ్ ఎడిషన్ గురించి విశ్లేషించడం జరిగింది. అయితే ఆ వీడియో చూసినటువంటి చాలామంది అభ్యర్థులు చాలా రకాల సందేహాలు లేవనెత్తడం జరిగింది. అయితే ఆ సందేహాలకు సమాధానంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది. అయితే ఆ సందేహాలు ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్కి ఈ యొక్క బుక్ అనేది యూజ్ అవుతుందా, అంటే తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి ప్రిపేర్ అవుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారికి ఈ పుస్తకం యూజ్ అవుతుందా అని మొదటిగా. రెండవ అంశము, మా దగ్గర ఇదివరకే చిరంజీవి సార్ యొక్క సెకండ్ ఎడిషన్ బుక్ ఉంది, థర్డ్ ఎడిషన్ బుక్ కొనాలా, అయితే సెకండ్ ఎడిషన్కి థర్డ్ ఎడిషన్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి, ఏ రకమైనటువంటి మార్పులు జరిగినాయి అని రెండవ రకమైనటువంటి సందేహం. మూడవ రకమైన సందేహం ఏంటంటే ఈ యొక్క పుస్తకం అనేది ఎప్పటి వరకు ఏ మంత్ వరకు అప్డేటెడ్గా ఉంది అని. దాని తర్వాత నాలుగవ రక సందేహం ఏంటంటే అసలు ఈ పుస్తకం ఎందుకు చదవాలి గ్రూప్స్కి అని చెప్పి ఈ రకాల సందేహాలు అనేవి లేవనెత్తడం జరిగింది. అయితే వీటన్నిటికి సమాధానంగా మనం ఈ వీడియోలో మనం చెప్పడం జరుగుతుంది. అయితే మన ఈ ఛానల్ని మొదటిసారిగా లేకపోతే ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే కింద కనపడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం వల్ల మా యొక్క ఈ యొక్క ఛానల్ నుంచి అప్డేట్స్ మీకు రోజు రావడం జరుగుతుంది. అయితే ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. మొదటగా ఈ యొక్క పుస్తకం అనేది మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్కి ఉపయోగపడుతుందా లేదా అనే అంశం గురించి ఇప్పుడు చూద్దాం. దీనిలో భాగంగా మొదటగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 2 యొక్క ఎకానమీ సిలబస్ చూద్దాం. ఇండియన్ ఎకానమీ ఇష్యూస్ అండ్ ఛాలెంజెస్. దీంట్లో సబ్ టాపిక్స్ చూస్తే గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మెజర్స్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్, పవర్టీ అండ్ అన్ఎంప్లాయ్మెంట్, ప్లానింగ్ ఇన్ ఇండియా ఎకానమీ. చూస్తే ఫస్ట్ సబ్ టాపిక్స్ దాంట్లో ఉన్నటువంటి కాన్సెప్ట్లు చూస్తే కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, రిలేషన్షిప్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. సెకండ్ వన్ చూస్తే నేషనల్ ఇన్కమ్ డెఫినేషను, కాన్సెప్ట్ అండ్ మెథడ్స్ ఆఫ్ మెజరింగ్ నేషనల్ ఇన్కమ్, నామినల్ అండ్ రియల్ ఇన్కమ్. థర్డ్ వన్ కాన్సెప్ట్ ఆఫ్ పవర్టీ, ఇన్కమ్ బేస్డ్ పవర్టీ అండ్ నాన్ ఇన్కమ్ బేస్డ్ పవర్టీ, మెజర్స్ ఆఫ్ పవర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ డెఫినేషన్, టైప్స్ ఆఫ్ అన్ఎంప్లాయ్మెంట్. ఫోర్త్ వన్ చూస్తే ఆబ్జెక్టివ్స్, ప్రయారిటీ స్ట్రాటజీస్ అండ్ అచీవ్మెంట్ ఆఫ్ 5 year ప్లాన్స్, 12th 5 year ప్లాన్ అండ్ ఇన్క్లూజివ్ గ్రోత్ నీతి ఆయోగ్. అంటే ఈ యొక్క దీంట్లో గ్రూప్ 2 యొక్క సిలబస్లో ఇది ఉంది. నెక్స్ట్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. తెలంగాణ ఎకానమీ ఇన్ అన్డివైడెడ్ ఆంధ్రప్రదేశ్ 1956 to 2014, ల్యాండ్ రిఫార్మ్స్ ఇన్ తెలంగాణ, అగ్రికల్చర్ అండ్ ఎయిలిడ్ సెక్టార్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్. అంటే ఈ గ్రూప్ 2 సిలబస్ అనేది ఈ రెండు రకాలుగా ఉండడం జరిగింది. ఒకటి మనం ప్రీవియస్గా చెప్పుకున్నటువంటి ఇండియన్ ఎకానమీ అండ్ ఛాలెంజెస్ అండ్ ఇప్పుడు ఎకానమిక్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ. ఈ రెండు అంశాలు అనేవి గ్రూప్ 2 సిలబస్. నెక్స్ట్ గ్రూప్ 1 సిలబస్ చూద్దాం. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1లో ఉన్నటువంటి మెయిన్స్ పేపర్ 4 ఎకానమీ సిలబస్ చూస్తే ఇండియన్ ఎకానమీ అండ్ డెవలప్మెంట్, నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్ అండ్ పవర్టీ, బ్యాంకింగ్ అండ్ మానిటరీ సిస్టమ్, పబ్లిక్ ఫైనాన్స్, ప్లానింగ్ ఇన్ ఇండియన్ ఎకానమీ. దాని తర్వాత తెలంగాణ ఎకానమీ చూస్తే తెలంగాణ ఎకానమీ ఇన్ హైదరాబాద్, హ్యూమన్ రిసోర్స్, డెమోగ్రాఫిక్ డివైడెండ్, డెమోగ్రాఫిక్ స్ట్రక్చర్ అండ్ ట్రాన్సిషన్, ల్యాండ్ రిఫార్మ్స్, ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్, అగ్రికల్చర్ అండ్ ఎయిడ్ సెక్టార్స్. టోటల్గా ఈ విధంగా ఎకానమీ సిలబస్ అనేది గ్రూప్ 1 మరియు గ్రూప్ 2లో ఉండడం జరిగింది. ఈ బుక్ అనేది ఇండియన్ ఎకానమీ బుక్, అంటే ఈ యొక్క భారతదేశం మొత్తం మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ గురించి ఉన్నటువంటి బుక్. ఏదో ఒక ప్రాంతానికి ప్రాధాన్యత ఇస్తూ రాసిన బుక్ కాదు, భారతదేశానికి ప్రాధాన్యత ఇస్తూ భారత ఆర్థిక వ్యవస్థ గురించి ప్రాధాన్యత ఇస్తూ రాసినటువంటి ఈ పుస్తకం అన్నమాట. ఎకానమీ అంటే టోటల్గా 5 పాలసీస్ అని ఉండడం జరుగుతుంది. అవి ఒకటి మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీ. ఇది ఎక్కడైనా కూడా ఒక ఎకానమీ అంటే ఈ 5 పాలసీస్ ఉండడం జరుగుతుంది. తెలుగులో చూస్తే ద్రవ్య విధానం, ఆర్థిక విధానం, వ్యవసాయ విధానం, పారిశ్రామిక విధానం, వాణిజ్య విధానం.
అయితే ఎకానమీ అంటే ఈ 5 పాలసీని అంటే ఈ 5 విధానాలని ఎకానమీ అని చెప్పడం జరుగుతుంది. అంటే ఎకానమీలో టోటల్గా 5 పాలసీస్ ఉంటాయి. అవి ఒకటి మానిటరీ పాలసీ, ఫిస్కల్ పాలసీ, అగ్రికల్చర్ పాలసీ, ఇండస్ట్రియల్ పాలసీ, ట్రేడ్ పాలసీ. ఈ యొక్క ఆర్థిక విధానాలు అనేవి దేశానికి ఉండడం జరుగుతుంది. అది తెలంగాణకైనా, ఆంధ్రప్రదేశ్కైనా, కర్ణాటకైనా, తమిళనాడుకైనా, ఏ రాష్ట్రానికైనా దేశానికి ఉన్నటువంటి ఈ యొక్క విధానాలు అనేవి ఉండడం జరుగుతుంది. ద్రవ్య విధానంలో ఉన్నటువంటి విధానాలైనా, ఆర్థిక విధానంలో ఉన్నటువంటి విధానాలైనా, ఏ రకమైన విధానాలైనా కూడా వీటిని పాటించే ఏ రాష్ట్రమైనా ఉండడం జరుగుతుంది. అయితే ఈ ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్ బుక్ కూడా ఈ యొక్క 5 విధానాలని అంటే ఈ 5 పాలసీని చాలా అద్భుతంగా విశ్లేషించడం జరిగింది. ఏ ఒక్క రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఏమీ లేదు. ప్రాధాన్యత ఇస్తే అది 2 రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది. తెలంగాణకి ఇవ్వడం జరిగింది, అదే రకంగా ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది. కనుక తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు కూడా ఈ పుస్తకాన్ని ఎటువంటి అభ్యంతరం లేకుండా అధ్యయనం చేయవచ్చును. ఇక కూడా మీకు ఏదైనా సందేహం ఉంటే ఈ యొక్క బుక్కు సంబంధించినటువంటి టాపిక్స్ ఏదైతే ఉంటాయో అంటే ఈ బుక్కులో ఉన్నటువంటి టాపిక్స్ విషయ సూచికలో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించినటువంటి పిక్స్ని నేను మన టెలిగ్రామ్ ఛానల్లో నేను పోస్ట్ చేస్తాను. మీరు ఆ యొక్క టాపిక్స్ని బేరీజు వేసుకొని ఇది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 సిలబస్కి అనుగుణంగా ఉందా లేదా అని చూసుకొని ఆ తర్వాత మీరు దీన్ని అధ్యయనం చేయండి. రెండవ రక సందేహం ఏంటంటే మా దగ్గర ఇదివరకే చిరంజీవి సార్ యొక్క 2nd ఎడిషన్ బుక్ ఉంది, 3rd ఎడిషన్ కూడా పర్చేజ్ చేయాలా, 2nd ఎడిషన్కి 3rd ఎడిషన్కి మధ్య ఉన్నటువంటి తేడా ఏంటి అని చెప్పి రెండో రకమైనటువంటి సందేహం. అయితే గమనించాలి, ఈ ఎకానమీ సబ్జెక్ట్ అనేది 2 రకాలుగా మనం విభజించుకోవాలి. ఒకటి స్టాటిక్, 2 డైనమిక్. స్టాటిక్ అంటే థియరికల్ పార్ట్ అనమాట, అది ఎప్పటికీ కూడా మారదు. కానీ డైనమిక్ అనేది సంవత్సరానికి గణాంకాలు కానీ, ర్యాంకులు కానీ, ఆర్థిక విధానాలు కానీ మారుతూ ఉండడం జరుగుతుంది. అయితే ఈ యొక్క అప్డేషన్లో ఏం జరుగుతుందంటే చాలా ఎక్కువ డైనమిక్ ఇష్యూస్ అనేవి ఈ 3rd పార్ట్లో ఉండడం జరిగింది. ఈ యొక్క 3rd ఎడిషన్లో చాలా రకాల కరెంట్ ఇష్యూస్తో కూడినటువంటి డైనమిక్ ఇన్ఫర్మేషన్ అనేది ఇప్పుడు ఉండడం జరిగింది ఈ ఎడిషన్లో. కాబట్టి 2nd ఎడిషన్ ఉన్నప్పటికీ కూడా 3rd ఎడిషన్ను మీరు కొన్నట్లయితే మీకు చాలా బెనిఫిట్ ఉండడం జరుగుతుంది. అదే రకంగా గమనిస్తే ప్రత్యక్షమైనటువంటి మనకి ఈ ఒక అంశం అనేది కనబడుతుంది, అదే కోవిడ్-19. ఈ కోవిడ్-19 కారణంగా ప్రతి ఆర్థిక రంగం కూడా అతలాకుతలం అవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క కోవిడ్-19 వల్ల ఏ రకంగా నష్టపోయింది, ఆ నష్టాన్ని పూడ్చడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలేంటి, ఏ రకమైనటువంటి ప్యాకేజీలు ప్రకటించింది, అన్ని అంశాలు కూడా ఈ యొక్క బుక్కులో చాలా క్లియర్గా ప్రస్తావించడం జరిగింది. కాబట్టి 3rd ఎడిషన్ని మీరు ఖచ్చితంగా పర్చేస్ చేసుకోవాలి 2nd ఎడిషన్ ఉన్నప్పటికీ కూడా. 2nd ఎడిషన్ అంటే అది ప్రీవియస్ డైనమిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది వరకు 2015-16 సంవత్సరాలకు సంబంధించినటువంటి డైనమిక్ ఇన్ఫర్మేషన్ ఉండడం జరుగుతుంది. అయితే ఇది ప్రస్తుతం 2020 వరకు ఉన్నటువంటి ఏదైనా డైనమిక్ ఇన్ఫర్మేషన్ కానీ, ర్యాంకులు కానీ, అంటే భారతదేశం వివిధ రంగాల స్థితిగతులు ఏ విధంగా ర్యాంకులు ఉన్నవి, దాని తర్వాత గణాంకాలు కానీ కొత్తగా ఈ అప్డేట్ చేయడం జరిగింది ఈ ఎడిషన్లో. కాబట్టి 2nd ఎడిషన్ ఉన్నప్పటికీ కూడా 3rd ఎడిషన్ని మీరు పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. దాని తర్వాత 3వ అంశము, ఈ యొక్క బుక్ అనేది ఎప్పటి వరకు ఏ మంత్ వరకు అప్డేషన్లో ఉంది అని చెప్పి అడగడం జరిగింది. ఈ బుక్ అనేది 2020 జూన్ నెల వరకు ఈ బుక్ అనేది అప్డేట్గా ఉండడం జరిగింది. జూన్ నెల వరకు అప్డేట్గా ఉండడం జరిగింది. ఇది 3rd క్వశ్చన్ యొక్క సమాధానం. దాని తర్వాత 4th క్వశ్చను, అసలు ఈ యొక్క చిరంజీవి సార్ ఎకానమీ బుక్ అనేది ఈ యొక్క గ్రూప్స్కి ఎందుకు చదవాలి అని చెప్పి ఒక క్వశ్చన్. మనం మొదటి వీడియోలో అంటే ఈ బుక్ గురించి విశ్లేషించేటప్పుడే మనం చెప్పుకోవడం జరిగింది, చాలామంది గ్రూప్ 1, గ్రూప్ 2 టాపర్సు రికమెండ్ చేసే ఒక అద్భుతమైన పుస్తకంగా ఇది ఉంది అని చెప్పి మనము మొదటి వీడియోలో ఈ యొక్క బుక్ గురించి విశ్లేషించే క్రమంలో మనం చెప్పడం జరిగింది. అయితే వారు చెప్పినంత మాత్రాన మనం చదవాలా అంటే చదవాలి. ఎందుకంటే ఈ పుస్తకం అనేది ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 ఈ యొక్క సిలబస్ అనుసారంగా ఉండడం జరిగింది. ఏదైతే సిలబస్ ఉందో దాని అనుగుణంగా ఈ పుస్తకం అనేది ఉండడం జరిగింది. దాంతోపాటు ఈ 3rd ఎడిషన్ అనేది
ప్రస్తుతం ఈ కోవిడ్-19 కారణంగా ఆర్థిక రంగం అనేది ఏ విధంగా దెబ్బతిన్నది, అయితే ఏ రంగాలలో ఏ రకమైనటువంటి ఈ యొక్క నష్టం అనేది జరిగింది ఈ యొక్క కరోనా వైరస్ వల్ల, ఈ యొక్క నిరుద్యోగితలు కావచ్చు, పేదరికం ఏ విధంగా పెరిగింది కావచ్చు, అన్ని అంశాలు కూడా కావచ్చు. అంటే ఈ యొక్క జీడిపి అనేది ఎంతగా తగ్గింది, ప్రపంచ దేశాల మీద ఏ రకమైనటువంటి ప్రభావం చూపించింది, అంతర్జాతీయ వాణిజ్యం మీద ఏ రకమైన ప్రభావం చూపించింది, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వర్తమాన అంశాల అనుగుణంగా ఈ యొక్క అప్డేషన్ అనేది ఉండడం జరిగింది. దాంతోపాటు ప్రతి ఒక్క టాపిక్ కూడా చాలా ఏదైనా ఇంపార్టెంట్ టర్మ్స్ ఉంటే వాటిని బ్లూ యొక్క కలర్తో హైలైట్ చేస్తూ చాలా అద్భుతంగా అయితే పుస్తకం ఉంది. దాని తర్వాత ఏ అంశం కూడా ఏదైనా ఇంపార్టెంట్ ఉన్నప్పుడు టేబుల్స్ రూపేణా చాలా ఎఫెక్టివ్గా చూడడానికి ఇంప్రెషన్ కలిగించే విధంగా మనకు గ్రాప్ అయ్యే విధంగా మైండ్లో ఉండడం జరిగింది. దాంతోపాటు ప్రతి చాప్టర్ వెనుక ఆ చాప్టర్ సంబంధించినటువంటి కీ పాయింట్స్ అనేవి పెట్టడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకం అనేది ఖచ్చితంగా చదవాలి. అయితే ఈ ఎకానమీ బుక్ అంటే మొదటిసారి చదువుతున్నప్పటికీ కూడా ఎవరైతే అసలు ఎకానమీ మీద అంటే కొంచెం కూడా పరిజ్ఞానం లేకుండా చదువుతున్న వారికి కూడా ఇది అర్థం అవడానికి ఈ యొక్క ఆస్కారం అనేది ఉండడం జరిగింది. అంటే బేసిక్స్తో కూడినటువంటి అంశాలు కూడా ఈ యొక్క ఇండియన్ ఎకానమీ బై చిరంజీవి సార్ బుక్లో ఉండడం జరిగింది. కాబట్టి ఈ పుస్తకాన్ని ఎవరైనా కూడా ఖచ్చితంగా చదవాల్సిన పుస్తకంగా ఇండియన్ ఎకానమీ సంబంధించి నేను రికమెండ్ చేయడం జరుగుతుంది. ఇది మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క రాష్ట్రానికి ప్రాధాన్యత ఇస్తూ ఈ పుస్తకం లేదు. ఇండియా దేశానికి ప్రాధాన్యత ఇస్తూ, దేశ ఆర్థిక విధానాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క బుక్ అనేది రచించడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఈ పుస్తకాన్ని తీసుకొని అధ్యయనం చేయవచ్చు. అదేవిధంగా మన ఈ ఛానల్ ఏపీపీఎస్సీ టీఎస్పీఎస్సీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్లో ఇండియన్ ఎకానమీ సంబంధించినటువంటి ఆన్లైన్ క్లాసులని స్టార్ట్ చేయడం జరిగింది. వాటిని కూడా మీరు చూసినట్లయితే మీకు ఇండియన్ ఎకానమీలో చక్కని అవగాహన అనేది రావడం జరుగుతుంది. టోటల్గా డిస్క్రిప్టివ్ క్లాసులు మనం ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.